ఈ పచ్చళ్ళ బిజినెస్ లా మాకు కాంపిటీటర్స్ అంటే 90% ఆంధ్ర నుంచిలే ఉంటారు. ఇక రొయ్యల పచ్చడి పెట్టాలన్నా ఆంధ్రులే నెంబర్ 1. గసోటిది మా దగ్గర రీసెంట్ టైమ్స్ లా లక్ష్మి గారు అని అమెరికా నుంచి కస్టమర్ శాంపుల్ గా 250 గ్రామ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు ఓన్లీ రొయ్యల పచ్చడి. అది రీచ్ అయ్యి తిన్న ఎంబటే మా దగ్గర నుంచి 2 కిలోల ప్రాన్స్ పచ్చడి, 2 కిలోల చికెన్ పచ్చడి, 1 కిలో మష్రూమ్ పచ్చడి ఆర్డర్ పెట్టుకున్నారు. అట్లుంటది స్వాతమ్మ చేయి గుణం. ఇక నేను చెప్పేది ఏంటంటే ఏ ఊరోళ్ళు పచ్చడి పెడుతున్నారు అనేది కాదు, ఎవరు పెడుతున్నారు అనేదే ముఖ్యం. వాళ్ళ చెయ్యి గుణం ఎట్లున్నది అనేదే పాయింట్. అది ముచ్చట. మా దగ్గర పచ్చడి సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది, కెవ్వు ఉంటుంది, కేక్ ఉంటుంది, గిస్తుంది ముచ్చట్లయితే చెప్పాం. కానీ మా దగ్గర పచ్చడి ఉంటుంది, కమ్మ ఉంటుంది, వేసుకుంటే మళ్ళీ ఇంత వేసుకోబుద్ధి అవుతుంది, ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెట్టుకోబుద్ధి అవుతుంది. ఇంతకీ ఆర్డర్ పెట్టుకుంటే ఎట్లా తెలుసు కదా, చాలా సింపుల్ అబ్బా. దేశం కానీ దేశంలో ఉండేటోళ్ళు అయితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోర్రి. ఇక మన దేశంలోనే ఉండేటోళ్ళు అయితే ఎక్కడి నుంచి వెళ్ళైనా వెబ్సైట్ చేసుకోవచ్చు, వాట్సాప్ త్రూ కూడా చేసుకోవచ్చు. పైన వెబ్సైట్, వాట్సాప్ నెంబరు 2 కూడా మెన్షన్ చేసిన చూడురి. వెనకటోళ్ళు ఏం చెప్పారు, పచ్చళ్ళు పెట్టేటప్పుడు, పచ్చళ్ళు తీసేటప్పుడు, పచ్చళ్ళు కలిపేటప్పుడు మాట్లాడొద్దని చెప్పినా లేదా? గదే పాటిస్తాం మేము కూడా. పచ్చళ్ళు ప్యాక్ చేసేటప్పుడు కూడా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. వెనకటోళ్ళు ఏం ఉత్తరే చెప్పలేదు, దానిలో లాజిక్ ఉంది. మన తుప్పురు పడొద్దు అని చెప్పారు అన్నట్టు. అది మేము పాటిస్తున్నాం. సాంప్రదాయిని సుప్పిని సుధపో సాంప్రదాయిని సుప్పిని సుధపో 1 2 ఆనా